ములుగు జిల్లా ప్రజలకు ఇకపై చిన్న చిన్న సమస్యల పరిష్కారం కోసం జిల్లా కేంద్రం హైదరాబాద్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. మండల స్థాయిలోనే ప్రజా సమస్యలకు పరిష్కారం చూపాలని మంత్రి ధనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. సోమవారం గోవిందరావుపేట మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి సోమవారం ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను క్రమ పద్దతిలో స్వీకరించి స్థానికంగా పరిష్కరించేందుకు సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఎందుకు ఈ గ్రీవెన్స్ ఇక్కడ దాకా తీసుకొచ్చినామంటే ముందు ఇప్పుడు అందరు హైదరాబాద్ పోవాలంటే కష్టం, మళ్ళీ జిల్లాలకు రావాలన్నా కష్టం. కాబట్టి జిల్లాకు వచ్చినప్పుడు కలెక్టర్ గారు వీళ్ళు అధికారులు ఉంటారు, చాలాసేపు లైన్లలో ఉండాల్సి వస్తుంది, ఇబ్బంది అవుతుంది. ఇట్లా మండలాల వారికి ఉండాలి, మనకు అల్కగా అయిపోతుంది, పబ్లిక్ కూడా సమస్యలు పరిష్కారం అయిపోతుంది. కాబట్టి అధికారులు దయచేసి చిత్తశుద్ధితో డ్యూటీ అంటే డ్యూటీ లాగా మనం చేసుకోవాలి. ఇలా రాజకీయాలు అవసరం లేదు, కులం అవసరం లేదు, మతం అవసరం లేదు, ప్రాంతం అవసరం లేదు. వచ్చిన సమస్య పరిష్కార దిశగా ఆలోచించి ఇక్కడ మనం చేస్తున్న డ్యూటీకి న్యాయం చేయాలి. ఆ రకంగా మీరు అందరూ కంప్లీట్ చేసుకోవాలని కోరుతూ నేను కూడా అనుకోని అతిథిలా మీ మండల గ్రీవెన్స్కి రావడం జరిగింది. మంచిగా సక్సెస్ఫుల్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా సింగిల్ ఉమెన్స్ విడో వాళ్ళందరి పెన్షన్లు 31 తారీఖులోపు అన్ని గ్రామాల నుంచి తీసుకోండి. మళ్ళా మీరు రాలేదు అది ఇది అని అన్నది, ఇప్పుడు మనం అందరూ ఇస్తున్నాం, వికలాంగులకు కూడా ఇస్తున్నాం, గీత కార్మికులు, నేత కార్మికులు, తలసేమియా ఇట్లా అందరి పెట్టడం. ఇంకొక దఫాలో పెద్ద ఏజ్ వాళ్ళు నెక్స్ట్ దఫాలో. కాబట్టి ఫస్ట్ దఫాలో వీళ్ళై పాత ఇచ్చుకుంటూ ఈ కొత్త వాటిని మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నాం. ఇంకా మిగతా 5-6 రకాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ మళ్ళీ ఇంకొక సెక్షన్లు ఉంటాయి. కాబట్టి అవి కూడా మీరు అందరూ తీసుకొని ఇబ్బంది లేకుండా ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు జాగ్రత్తగా పనిచేసి మండలం మంచి హైవే మీద ఉంది, మరి గుర్తింపు వచ్చేటట్టుగా పనిచేయండి. పబ్లిక్లో కూడా లోకల్గా అంటే లోపలికి వెళ్ళి లోపటి గ్రామాలు, లోపటి వాడలు అట్లా తిరుక్కుంటూ వాళ్ళ సమస్యలు కూడా విజిట్ చేయండి. దాదాపుగా రోడ్లు అయితే చాలా ఇచ్చినాం, పసర కానీ, గోవిందరావుపేట, చల్వా ఇవన్నీ. ఇప్పుడు ఇంకా ఎస్టీ తండలు గూడాలు కూడా ఇప్పుడు 50 కోట్ల రూపాయలు మన జిల్లాకు నియోజకవర్గానికి వస్తున్నాయి. అవి కూడా ప్రతి గల్లీ రోడ్లు సీసీ రోడ్ల బాధ లేకుండా చేస్తాం. మీరు కరెక్ట్గా మంచిగా మీ డ్యూటీలు చేస్తే మాకు మంచిగా ఉంటుందని కోరుతూ మీ అందరికీ శుభాకాంక్షలు.